హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడే ముఖ్యమైన ప్రజారోగ్య చర్య. అవగాహన పెంచడం, సరైన వయస్సులో టీకా తీసుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా భవిష్యత్తులో హెచ్పివి కారణంగా వచ్చే అనేక క్యాన్సర్లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై కథనం. హెచ్పివి అనేది సాధారణంగా వ్యాపించే వైరస్. ఇది మహిళలు, పురుషులు ఇద్దరికీ సోకే అవకాశం ఉంది. ఈ వైరస్లో కొన్ని రకాలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు గొంతు, నోరు, మలద్వారం మరియు జననేంద్రియాలకు సంబంధించిన కొన్ని క్యాన్సర్లకు, అలాగే జననేంద్రియాలపై వచ్చే మొటిమలకు కారణమవుతాయి. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి హెచ్పివి వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతమైన రక్షణ మార్గం. వైరస్కు గురి కాకముందే వ్యాక్సిన్ తీసుకుంటే ఎక్కువ రక్షణ లభిస్తుంది. అందుకే సాధారణంగా 9 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలికలకు, అలాగే అనేక దేశాల్లో బాలురకు కూడా ఈ టీకాను సిఫారసు చేస్తారు. అవసరమైతే పెద్ద వయసులో కూడా వైద్యుల సలహా మేరకు టీకా తీసుకోవచ్చు. హెచ్పివి వ్యాక్సిన్ సురక్షితమైనదిగా అనేక శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారించాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఈ టీకా ఇవ్వబడింది. టీకా తీసుకున్న తర్వాత కొందరికి ఇంజెక్షన్ ఇచ్చిన చోట స్వల్ప నొప్పి, వాపు లేదా తేలికపాటి జ్వరం వంటి తాత్కాలిక దుష్ప్రభావాలు కనిపించవచ్చు. ఇవి సాధారణంగా కొద్ది రోజుల్లో తగ్గిపోతాయి. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మహిళలు వైద్యుల సూచనల ప్రకారం అవసరమైన వయస్సులో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం కూడా ముఖ్యమే. ఎందుకంటే వ్యాక్సిన్ అన్ని రకాల హెచ్పివి వైరస్ల నుండి రక్షణ ఇవ్వదు. హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది వ్యక్తిగత ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడే ముఖ్యమైన ప్రజారోగ్య చర్య. అవగాహన పెంచడం, సరైన వయస్సులో టీకా తీసుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా భవిష్యత్తులో హెచ్పివి కారణంగా వచ్చే అనేక క్యాన్సర్లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. హెచ్పివి వ్యాక్సిన్ ఒక సాధారణ టీకా మాత్రమే కాదు, క్యాన్సర్ నివారణలో కీలకమైన రక్షణ కవచం. ప్రతి తల్లిదండ్రి, యువత మరియు సమాజం ఈ టీకా ప్రాముఖ్యతను గుర్తించి అర్హులైన వారు సమయానికి వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించడం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుందని పలు డాక్టర్లు చెబుతున్నారు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రాజేశ్వరి, గైనకాలజిస్ట్, నల్గొండ. ఈరోజు హెచ్పివి వ్యాక్సిన్ గురించి తెలుసుకుంటామంట. హెచ్పివి వ్యాక్సిన్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో క్వాడ్రివాలెంట్, ఇంకొకటేమో నానోవాలెంట్. సో క్వాడ్రివాలెంట్లో మనకి ఇప్పుడు అవైలబుల్ ఉండేది సర్వవాక్ వ్యాక్సిన్. సో అండ్ ఇంకొకటేమో నానోవాలెంట్లో గాడాసిల్ 9 అని. అండ్ ఈ 2 డోసు సేమే ఉంటుంది. ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే 9 to 14 years ఐడియల్ ఏజ్. అదే వాళ్ళ వయసు 9 to 14 ఉంటే మాత్రం ఓన్లీ 2 డోస్లో అయిపోతుంది. ఈ రోజు వేసుకుంటే దట్ వి కాల్ ఇట్ as 0 dose, and after 6 months will be the second dose. If the age is more than 14 years అంటే మనం 14 years నుంచి ఆడవాళ్ళకి till 65 వరకు అడ్వైస్ చేస్తున్నాము. ఈవెన్ మగవాళ్ళకి కూడా అడ్వైస్ చేస్తున్నాం. వాళ్ళకైతే 45 years వరకు చెప్తాం. వాళ్ళకి డోస్ వచ్చేసి 0, 2 and 6. అంటే 0 డోస్ అంటే ఈరోజు, ఆఫ్టర్ 2 months అండ్ ఆఫ్టర్ 6 months. సో అట్లయితే ఈ వ్యాక్సిన్ది బెనిఫిట్స్ ఏమని తెలుసుకుంటామంట. మా అందరికీ తెలుసు, క్యాన్సర్ అంటేనే ఏదో రకంగా భయం స్టార్ట్ అవుతుంది. అవుట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ, ఈ సిఏ సర్విక్స్ క్యాన్సర్ని ప్రివెన్షన్ కోసం ఈ వ్యాక్సిన్ని తయారు చేశారు. సో సిఏ సర్విక్స్ అంటే ఏంటి? ఇది గర్భసంచి ముఖద్వార, అది మనం సర్విక్స్ అని అంటాం. సిఏ సర్విక్స్ ఇప్పుడు ఇండియాలో 2nd లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఫర్ విమెన్. అంటే మీరు నమ్ముతారో లేదో, ఎవ్రీ 8 minutesకి ఒక్క విమెన్ చనిపోతున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ క్యాన్సర్. అండ్ గ్లోబల్లీ చూస్తే మాత్రం ఇట్స్ అ 4th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ విమెన్. సో అందుకోసమే మీ అందరూ కూడా ఈ వ్యాక్సిన్ని వేయించుకున్నట్లయితే అవుతే మనము సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్ బై 2030 అంటే ఈ పిలుపు మనదొక్కరిదే కాదు, ఇట్ హాస్ బీన్ గివన్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. సో అందుకే మీ అందరూ ఎవరికి తెలిసినా కూడా ఈ వ్యాక్సిన్ని వేయించుకునే ప్రయత్నం చేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ 0 సైడ్ ఎఫెక్ట్సే వస్తే, ఏదైనా కొంచెం ఫీవర్ ఉండొచ్చు, అంత తప్ప ఏమంటారు ప్రిక్ సైట్లో ఏమైనా పెయిన్ ఉండొచ్చు, అంత తప్ప వేరే ప్రాబ్లమ్స్ అయితే లేదు. నేను అప్పుడే చెప్పినట్లు ఈ వ్యాక్సిన్ నాట్ ఓన్లీ ఫర్ విమెన్, దిస్ ఈజ్ ఆల్సో ఫర్ మేల్స్ ఆల్సో. మగ పిల్లలకి కూడా 9 to 14 years నుంచినే స్టార్ట్ చేయాలి. వాళ్ళకి ఏం బెనిఫిట్ అంటే యోని క్యాన్సర్స్, పెనైల్ క్యాన్సర్స్ అండ్
థ్రోట్ క్యాన్సర్స్, ఇవన్నీ క్యాన్సర్స్ని చాలా వరకు అరగట్టడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్ నాట్ ఓన్లీ మా హాస్పిటల్లో ఉందని చెప్పట్లేదు, అన్ని గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఫిజిషియన్స్ దగ్గర కూడా అవైలబుల్ ఉంది. అదొకటే కాక సంతోషకరమైన విషయం ఏమంటే ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫ్రీ సప్లై స్టార్ట్ చేశారు. బట్ జనాలకి అవగాహన లేక అప్పుడేమో కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాము, ఇది ప్రాణం మీదకి వచ్చింది, ఇట్లాంటివి నెగిటివ్ థాట్స్ వల్ల వేసుకునే దానికి ముందుకు రావట్లేదు. ప్లీజ్ అట్లాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి. అండ్ ఏదన్నా డౌట్లు ఉంటే ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకుండే డౌట్స్లన్నీ క్లియర్ చేస్తాం. అండ్ నేను అప్పుడే అన్నట్టు ఇఫ్ మోర్ దెన్ 90% ఆఫ్ ద పాపులేషన్ గెట్ వ్యాక్సినేటెడ్ అవుతే ఆల్మోస్ట్ 100% పాపులేషన్ని మనం కాపాడే ప్రయత్నం అవ్వచ్చు బికాస్ ఆఫ్ దిస్ హర్డ్ ఇమ్యూనిటీ గివెన్ బై దిస్ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ గురించి అండ్ ఈ క్యాన్సర్ గురించి మేము ఆల్మోస్ట్ డైలీ క్యాంప్స్, స్కూల్స్కి, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్కి అందరికీ వెళ్ళి మేము అవగాహన కల్పిస్తున్నాము. మీరు ఈ వ్యాక్సిన్ గురించి తెలుసుకొని ఈ వ్యాక్సిన్ని వేయించుకోమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్యాక్సిన్ తెలిసిన వాళ్ళందరూ కూడా అండ్ తెలియలేని వాళ్ళకి కూడా తెలియపరిచి అందరూ వేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.